గైస్ నిన్నటితో కంపేర్ చేస్తే వాళ్ళైతే చాలా అవుతుంది స్నోఫాల్. ఆల్రెడీ ఇక్కడ చూడండి హెల్మెట్ మీద మొత్తం స్నో పడిపోయింది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు ది లడక్ రైడ్ ఆన్ 125cc సిరీస్. సో గైస్ నేనైతే మనం హాన్లేక్ అయితే వచ్చేసినాం. హాన్లేక్ వచ్చి రూమ్ అయితే తీసుకున్నాం, అక్కడ స్టే చేసేసినాం. ఈ రూమ్ కాదు, వేరే దగ్గర హోమ్ స్టే. కానీ నైట్ అయితే వెదర్ బాగాలేదు, మనకి స్టార్స్ కానీ గెలాక్సీస్ కానీ ఏం కనిపించలేదు. సో పాత వీడియోలో చెప్పినా కదా. అండ్ ఇవాళ అయితే ఫైనల్ గా మేము మార్నింగ్ ఇంకొక రూమ్ షిఫ్ట్ అయినాం, ఇక్కడ వైఫై ఉందని చెప్పి. గైస్ ఇప్పుడైతే మనం మన గ్లామర్ 125cc బైక్ తీసుకుని అయితే వరల్డ్స్ హైయెస్ట్ మోటరేబుల్ పాస్ అయినటువంటి ఉమ్లింగ్లా పాస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఉమ్లింగ్లా పాస్ లో మన బైక్ ఎక్కేస్తే మన లడక్ సిరీస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫైనల్ గా మన ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సరే చూద్దాము మన బైక్ ఎట్లుంటది, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం, మన ఛాలెంజ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటామా లేదా అని చెప్పి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అండ్ ఫ్యూయల్ కూడా ఫుల్ అప్ చేసుకున్నాం, మనం ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేసినాం కదా. పాత వీడియోలో ఎవి చూడకపోయినా కానీ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడ నుండి చెక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో అండ్ మీట్ యూ ఇన్ ద మోటో వ్లాగ్ వ్యూ. లెట్స్ గో. అండ్ గైస్ ఇది వచ్చేసి రూము, మనకైతే 1300 per person తీసుకున్నారు, డిన్నర్ అండ్ ఫుడ్ ఇంక్లూడెడ్. అండ్ ఇప్పటికే లేట్ అయిపోయింది, యాక్చువల్గా 9 o'clockకి అందరు వెళ్ళిపోయారు. సో ఇక్కడ అన్ని గ్రూప్స్ కానీ వచ్చిన వాళ్ళందరూ, మనకే లేట్ అయిందని చెప్పాలి. ఓకే ఓకే అభి లాగ్ కర్కే ఉదర్ రకో, హమారా లోగో అతానా ఇన్కో దేదు. అండ్ గైస్ ఇంకొక థింగ్ ఏం చెప్పాలా, వాళ్ళకి మనకి లగేజ్ లేదు, ఎక్కువ ఎక్స్ట్రా ఫ్యూయల్ కూడా లేదు. ఫ్యూయల్ అయితే ట్యాంక్ ఫిల్ చేసేసినాం, మనం క్యారీ చేసిన 8 లీటర్స్ని ట్యాంక్లో అయితే పోసేసినాం. అండ్ మేము ఉంటున్న హోమ్ స్టే వచ్చేసి లకే హోమ్ స్టే. సో ఇక్కడ నుండి ఉమ్లింగ్లా మనకి వేరే అందరు పోయే రూట్లో కాకుండా మేము వేరే రూట్లో అయితే వెళ్తున్నాం. లగేజ్ ఉండదు కాబట్టి ఈజీగా పోతుందేమో అని అనుకుంటున్నా. సో లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు ప్రూవ్ అవర్ ఛాలెంజ్ అండ్ లెట్స్ గో. నమః శివాయ. జస్ట్ లుక్ ఎట్ దట్ మౌంటైన్స్ గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మా బ్యాక్ సైడ్ అన్ని స్నో క్యాప్డ్ మౌంటైన్స్. లక్కీలీ సన్ వచ్చేసింది ఇవాళ, అంత టెంపరేచర్ కూడా కూల్గా అనిపిస్తలేదు. యూ నీడ్ టు గో. అండ్ ఫుల్ ట్యాంక్ అయితే ఉంది గైస్. మనము దీంతోనే రేపు సొమోరీ పోవచ్చు. సొమోరీ తర్వాత న్యూమా అని ఒక ప్లేస్ ఉంటుంది, ఆ న్యూమాలో మళ్ళీ సేమ్ ట్యాంక్ ఫుల్ పెట్రోల్ చేయించుకొని ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేయాలి. దాన్ని పెట్టేసుకొని ఇంకా మనం మనాలి వరకే వెళ్ళిపోవచ్చు. ఇక ఆఫ్టర్ మనాలి ప్లెంటీ ఆఫ్ పెట్రోల్ బంక్స్ అనుకోండి. యాక్చువల్గా ఆన్లైన్ అంటే ఇక్కడ స్టార్ గేజింగ్కి, స్టార్స్ని అవి చూడడానికి చాలా ఫేమస్. బట్ నేనైతే వెదర్ బాగాలేదు. అండ్ గైస్ మనం ఆన్లైన్ నుండి అయితే బయటకు వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఆన్లైన్ అంటే ఆన్లైన్ కుల్తో అంటారు, విలేజ్ హోమ్ స్టేస్ అన్నీ ఆన్లైన్ పక్కనే ఉంటుంది. ఇంకా ఆన్లైన్ అనుకోండి, బయటకు వెళ్తూ ఉంటే మొత్తం రోడే చూడండి ఎట్లుందో. గైస్ చూడండి మనకి ద బ్యూటిఫుల్ మౌంటైన్స్. అండ్ ఇంకొకటి మనకి లగేజ్ లేదు కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అన్ని హిమాలయస్ సంథింగ్ ఏదో గ్రూప్ వెళ్ళిపోతుంది ముందు, తమిళనాడు వాళ్ళంతా. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి నుర్బులా, ఉమ్లింగ్లా అండ్ రిటర్న్ బ్యాక్ టు హాన్లే. ఈ రూట్లోనే అయితే మనం వెళ్తాము. లగేజ్ లేదు కాబట్టి ఏమైతే లేదు. లగేజ్ ఉంటే ఒక బెనిఫిట్ ఏమయ్యేదంటే ఇంత ఊగకపోతుండే బండి, కాకపోతే పికప్ తగ్గుతుపోతుండే. లుక్ ఎట్ ది మైటీ హిమాలయస్ గైస్. ఇంకా లక్కీ వాళ్ళ అంత టెంపరేచర్ కూల్ అయితే లేదు. మనకి సేఫ్టీ గేర్ లేదు కాబట్టి మనం చూసుకుంటూనే పోవాలి. అట్లా షో ఆఫ్ చేసుకుంటూ పోతే కింద పడ్డాం అనుకోండి, ఈ చలికి మన పని అయిపోతుంది. మన దగ్గర సేఫ్టీ గేర్ ఉంటే కింద పడ్డా అట్లీస్ట్ కొంచెం సేఫ్టీగా ఉంటాం. సేఫ్టీ గేర్ లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అండ్ గైస్ చూడండి మనకు ఉమ్లింగ్లాకి వెళ్ళే రూటు త్రూ నుర్బులా ఎట్లుంటుందో, మొత్తం ఆఫ్ రోడే, పెద్ద పెద్ద బండలేసి ఉన్నాయి. బాబా సేమ్ మనకు అక్కడ గుండాల వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా రోడ్డు, 6 kilometers స్ట్రెచ్, సేమ్ దానిలాగానే ఉంది ఇక్కడ. జస్ట్ లుక్ ఎట్ దిస్. ఆఫ్ రోడే, వ్యూసే. అక్కడ డ్రోన్ ఎగరేస్తే వేరే లెవెల్ ఉంటుంది కదా, నైస్. హాన్లే కొండల వెనకనే వెళ్ళిపోయింది. పైన చూస్తారు కదా, అది వచ్చేసి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఆ డోమ్ షేప్ది. రేపు అండ్ గైస్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూస్. అండ్ మొత్తం చిల్, అసలు దగ్గర రోడ్ ఉండదు, ఏముండదు, సీదా కొట్టుకొని పోవడం అంతే. నా వెనక కూడా చాలా గ్రూప్స్ వస్తున్నాయి. యూ నీడ్ టు గో.
రోడ్ ఇస్ ఆల్ అబౌట్ స్కిల్. అంతే, మనకి ఎంత చిన్న బైక్ ఉన్నా పెద్ద బైక్ ఉన్నా స్కిల్ ఉంటే కథం. వావ్ గైస్, రియల్లీ ఎంజాయింగ్ ద రైడ్. అందుకే బాయ్ అండు, నుర్బులా అని లేచినప్పటి నుండి we need to enjoy the ride. That's it guys, let's go. Okay guys, let's go. ఇక్కడ దారి రోడ్ అంటే ఏం లేదు, మొత్తం ప్లేన్ గ్రౌండ్. ఎవరికి ఇష్టం కావాలంటే ఎవరికి ఇష్టం ఉన్న రూట్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంతే. మనకు ఆఫ్ రోడింగ్ అయితే నుర్బులాకి గట్టిగా ఉంది కదా ఆఫ్ రోడ్. కాకపోతే మన 125cc పైన మామూలుగా ఉండదు. అంటారు సీసీది కాదు. Come on guys, we can make it. Come on. హాన్లే నుండి నుర్బులా టాప్ వరకు మనకి చాలా గట్టి ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది. సో ఈ ఆఫ్ రోడ్ కూడా మనం గ్లామర్ 125cc మీద ఎక్కడ కూడా తగ్గకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ ఆఫ్ రోడ్ చేయడంలో బైక్ అనేది మ్యాటర్ కాదు. సో ఆఫ్ రోడింగ్ ప్రాపర్ స్కిల్స్ మనకుంటే మన దగ్గర చిన్న బైక్ ఉన్నా పెద్ద బైక్ ఉన్నా ప్రాపర్గా ఆఫ్ రోడ్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం మన రైడ్ని అయితే కంప్లీట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ చుట్టూ కొండల మధ్యలో ఒక పెద్ద ఓపెన్ ప్లేన్ గ్రౌండ్ లాంటి ఏరియాలో మనం ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు వచ్చే మజానే వేరు. దానికి తోడు లైట్గా స్నోఫాల్ కావడం అండ్ ఈ కంప్లీట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు మాటల్లో చెప్పడం కూడా నాకు రావట్లేదు. కాకపోతే మీరు వెళ్ళినప్పుడు పక్కా ఈ ఆఫ్ రోడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ గైస్, మనం అయితే ఫైనల్గా వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ పాస్ అయినటువంటి ఉంగ్లింగ్లాకి వెళ్తున్న దారిలో ఒకసారి చూడండి ఎంత హెవీగా స్నోఫాల్ అవుతుందో. సో నిన్న స్నోఫాల్ అయింది, ఇవాళ కూడా స్నోఫాల్ అవుతుంది. లుక్ ఎట్ దిస్ స్నో. వీఆర్ ఎంజాయింగ్ దిస్ రైడ్ గైస్. ఒక సైడ్ ఆఫ్ రోడ్, ఒక సైడ్ మౌంటైన్స్, ఇంకొక సైడ్ స్నోఫాల్. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉందా గైస్? నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ అయితే చాలా అవుతుంది స్నోఫాల్. ఆల్రెడీ ఇక్కడ చూడండి హెల్మెట్ మీద మొత్తం స్నో పడిపోయింది. లాస్ట్ టైం మహారాష్ట్ర రైడ్ వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం, ఇప్పుడు లడాక్ రైడ్లో ఫుల్ స్నో. అండ్ గైస్ ఒక్కసారి చూడండి ఎంత హెవీగా స్నోఫాల్ అవుతుందో. నా చేతులు మొత్తం స్నోనే, స్వెటర్ మొత్తం స్నోనే. గైస్ చూస్తారు కదా ఎంత హెవీ స్నోఫాల్ అయిందో. సో గ్రూప్స్ వచ్చిన వాళ్ళు కూడా అందరు రిటర్న్ అయిపోతారు. అసలు బ్లాక్ ఐస్ ఉందంట ముందు. బ్లాక్ ఐస్ ఉంటే బైక్స్ అసలు పోవడమే కష్టము. కాకపోతే స్నోఫాల్ ఉండడం, అక్కడ బ్లాక్ ఐస్ ఉండడం అదంతా ఇంపాసిబుల్ అంటారు. సో లెట్స్ సీ ఏం చేద్దాం ఏందని. సో రిటర్న్ అయిపోదాం. ఇగో అన్న వాళ్ళు కూడా రిటర్న్ కాండి అని చెప్తారు. అండ్ గైస్ ముందు బ్లాక్ ఐస్ ఉందంటారు కదా. సో ఒక్కసారి అయితే వెళ్ళొద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం. ఒకసారి కింద నుండి వ్యూస్ చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంది రిటర్న్ అయిపోతారు. ఎంతమంది వచ్చిర్రో అంత 90% అందరు రిటర్న్ అయిపోయారు. ఇది వచ్చేసి నుర్బులా. ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం. చూడండి ఎంతగానో బ్లాక్ ఐస్ ఉందో. సో చూడండి మొత్తం ఐసే. అక్కడ చూస్తే చాలామంది పోకారు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. చూడండి వీళ్ళు కూడా ఇప్పుడు మా ముందే వెళ్ళిర్రు, మళ్ళీ వెనకకి రిటర్న్ అయితే వచ్చేసారు. సో ఇంతగానో స్నోఫాల్ ఉంది హెవీగా. సో బైక్స్ స్కిడ్ అయితే స్నోఫాల్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా కష్టం లేకుండా రిటర్న్ అయితే అయిపోదాము. ఇట్స్ బెటర్. సో ఇంత ఫ్రెష్ స్నోనే స్కిడ్ అవుతుంది. బ్లాక్ ఐస్ ఇంకా చాలా స్కిడ్ అవుతుంది. గాయస్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ హాన్లేకి. సేమ్ వచ్చిన రూట్లోనే. పైన స్నో అయితే చూసారు కదా ఎట్లుందో. కింద స్నోఫాల్ లేదు, పైన స్నోఫాల్ అవుతుంది. గైస్ మన ఉమ్లింగ్లా డ్రీమ్ అయితే ఇంకా క్యాన్సిల్ కాలేదు. రిటర్న్లో కొన్ని వెహికల్స్ అయితే వచ్చినాయి. వాళ్ళకి అడిగితే వెళ్ళండి స్నో అయితే క్లియర్ అయిందని చెప్పారు. సో ఈ మూమెంట్లో మళ్ళీ మేము డిసైడ్ అయిపోయినాం మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఉమ్లింగ్లా మనకి వెళ్ళాలని చెప్పి.
అండ్ గైస్ మళ్ళీ అయితే బ్యాక్ వెళ్తున్నాం. కొంచెం ఎండ వచ్చింది కదా, సో స్నో అయితే క్లియర్ అయిపోయింది. కొంతమంది ఓండి అని చెప్తారు. సో మళ్ళీ కిందకి వచ్చినాం కదా, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం పైకి. సో పైకి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది ఏందని చెప్పి. గైస్ మనం పొద్దున ఇక్కడ వరకు అయితే వచ్చినాం. మొత్తం స్నో ఉండే కదా, ఇప్పుడు మొత్తం కరిగిపోతుంది, ఎండ వచ్చింది. సో ఇంక వెళ్ళిపోదాము. ఉమ్లింగ్లా వరకు వెళ్ళగలుగుతామా లేదా, ఎట్లుంటుంది చూడాలి టెంపరేచరు అండ్ పరిస్థితి. స్నో అయితే లేదు. మార్నింగ్ అయితే ఇక్కడ స్నో చూసారు కదా ఎంత ఉందో. మార్నింగ్ అంటే ఒక 2-3 అవర్స్ బ్యాక్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళాం. మళ్ళీ అక్కడ వెయిట్ చేసి వేరే వాళ్ళని అడిగితే వెళ్ళండి క్లియర్ అయిందన్న తర్వాత మళ్ళీ వస్తున్నాం. నుర్బులా టాప్, ఇంతసేపు మనం దిగినాం కదా, దాన్ని వచ్చేసి నుర్బులా టాప్ అని అంటారు. హాన్లే, జూజూర్, కోయల్, ఉమ్లింగ్లా ఇటు సైడే. ఉమ్లింగ్లా రోడ్ వచ్చింది, అది నుర్బులా టాప్ నుండి వస్తే ఇక్కడ ఒక రోడ్ వచ్చింది. చూద్దాం మనకి ఉమ్లింగ్లా ఇక్కడ నుండి ఎంత ఉంటుందో చూద్దాము. నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్స్ లోపే ఉంటుందేమో. లెట్స్ గో గాయ్స్. వ్యూస్ మాత్రం అలా ఉన్నాయి గాయ్స్, ఇది చూడండి. ఇక్కడ నుండి మనకి ఉమ్లింగ్లో వచ్చేసి ఇంకొక 37 కిలోమీటర్స్ ఉంది. అంటే నుర్బులా టాప్ నుండి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి. ఇంకా 37 కిలోమీటర్స్ తర్వాత వీ విల్ గెట్ ఉమ్లింగ్లో వచ్చేసి ఇటు వెళ్ళాలి గాయస్. మనము ఇటు నుండి వచ్చినాం కదా, వీ నీడ్ టు గో దిస్ సైడ్. సో వెళ్ళిపోదాం ఇంకా. బార్డర్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్స్ హైయెస్ట్ కెఫెటేరియా, కెఫే హిమాంగ్, 2.5 kilometers ahead. And we are going towards the Umlingla world's highest road guys, and this is our the first reach. chocolate चोरी किया ना, गिर गया तो है तो हाँ. है అండ్ గైస్ ఇక్కడ ఒక రెస్టారెంట్లో చిన్న స్నాక్స్ అవి తిన్నాం. చిన్న పాప బాగా చిల్లు ఉంది, చాక్లెట్లు దొంగతనం చేసి తింటుంది అలా షాప్లో. ఓకే లెట్స్ గో. ఎండ్ ఉన్నప్పుడే వెళ్ళండి, స్నో ఉంది అక్కడ అని అంటారు ఇక్కడ లోకల్స్. అండ్ అక్కడ చూడండి ఎంతగానో స్నోఫాల్ అయి ఉందో. అంటే మ్యాక్సిమం మనం అటు సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఉమ్లింగ్లా పాస్ దగ్గర కూడా ఫుల్ ఆఫ్ స్నో ఉంటుంది. వెళ్ళి ఫోటో దిగి కొంచెం మీకు చూపించి విత్ ఇన్ 5 minutesలో రిటర్న్ కావాలి. కార్దుంగ్లా దగ్గర అట్లనే 2 hours ఉన్నాము. హెల్త్ డ్రాస్టిక్గా ఖరాబ్ అయిపోయింది. మన హైట్స్లో ఎక్కువసేపు ఉండదు, 5 minutes or 10 minutes ఉండి రిటర్న్ అయిపోవడం అంతే. ద బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ ద హైయెస్ట్ క్లైంబ్ ఉమ్లింగ్లా. వావ్, ఇప్పుడు ఇవి పైకి వెళ్ళి ఫోటోలు దిగి మళ్ళీ రిటర్న్ కిందకి అట్లనే వస్తాయి. యో, దట్ ఈస్ ద రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ గ్రేట్నెస్. అది గ్రేటే, దాన్ని రైడర్స్ ఇంకా గ్రేట్. యు ఆర్ అప్రోచింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పాస్ ఉమ్లింగ్లా. చూడండి మనకి యావరేజ్గా 50-60 స్పీడ్ అయితే పోతుంది. 4th gearలో ఉన్నాం ప్రస్తుతానికి. మెయిన్ పాస్ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అనుకుంటున్నా, కానీ చూద్దాం ఏమవుతుందో అని. బ్రో ఇన్ ద సర్వీస్ ఆఫ్ నేషన్. సో గైస్ మొత్తం చూడండి గడ్డ కట్టుకొని పోయినాయి అక్కడ నుండి వచ్చే వాటర్ స్ట్రీమ్స్ అంతా. ఇప్పటివరకు అయితే ఏం లాగిస్తలేదు, ఇంకా కొంచెం పైకి పోవాలనుకుంటా నాకు తెలిసి. చూద్దాం, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అక్కడ 27 ఉంది కదా. బాబా జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ గాయస్. క్లౌడ్స్ చూడండి మనకు వెల్కమ్ చెప్తున్నట్లేవు. పొద్దున అంత స్నోఫాల్ ఉంది. మేము రిటర్న్ అయిపోయినాం. హాన్లేకి వెళ్ళిపోదాం, ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని. కానీ అనుకోకుండా ఉమ్లింగ్లాకి మమ్మల్ని చూడాలనిపించినట్టుంది. 3rd అటెంప్ట్లో మళ్ళీ వస్తున్నాం చూడండి. ఒకటే రోజు 3rd అటెంప్ట్. ఆల్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్కి ఈ మాత్రం ఉండాలి కదా. చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ రోడ్ని. ఎంతసేపు లెన్స్ మీద మార్నింగ్ స్నో పడ్డది కదా, దాన్ని కొంచెం ఇట్లా మచ్చల్లాగా ఉండే. మీకు కొంచెం వీడియో క్లారిటీ ఎట్లా వచ్చిందేమో, ఇప్పుడే క్లీన్ చేసిన. సో కామెంట్ చేయండి, వీ విల్ మేక్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి. నాకైతే 99.9999% వీ విల్ మేక్ ఇట్ అనిపిస్తుంది. అబ్బా, ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్, ఆ కలర్ కాంబినేషన్ చూడండి గాయస్ ఏ లెవెల్ ఉందో. ఆల్రెడీ చాలామంది ఇక్కడికి వచ్చేసి కిందకి రిటర్న్ అయిపోయారు. కాకపోతే మేము కన్ఫ్యూజన్లో డోంట్ బీ గామా ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లామా. ఈ గ్రీన్ మిడోస్, స్నో క్యాప్డ్ మౌంటైన్స్, బ్లూ స్కై. నేను రియల్గా చెప్తున్నా, ఎస్పెషల్లీ మన సైడు లేకపోతే సౌత్ ఇండియా నుండి వచ్చిన వాళ్ళకి ఈ టెంపరేచర్స్ తట్టుకోవడం కష్టము. టెంపరేచర్స్ అస్సలు తట్టుకోమని అనుకుంటే మీరు సీజన్లోనే రండి. లైక్ సీజన్ ఇంట్లో రాకండి లడక్ రైడ్కి. ఎందుకంటే సీజన్లో వస్తే మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలో. సమ్మర్ సీజన్ కాబట్టి స్నో ఉండదు, చల్ల గాలులు ఉండవు.
టెంపరేచర్ లో ఉన్నా కానీ అంత ఫీల్ కారు అన్నట్టు మీరు. యు ఆర్ నౌ హయ్యర్ దెన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గైస్. మనం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా హైట్లో ఉన్నామంట. వావ్, సో ప్రౌడ్ మూమెంట్ గైస్ మన అందరికీ. బండి చూడండి, తాటికెళ్ళ పెట్టి నడిపిస్తున్నా. పోతుకెళ్ళ పెట్టినా పోతుంది, బట్ దాని పవర్ లాగ్ కాకుండా చూసుకోవాలి. అండ్ ఇంకొక థింగ్ మెయిన్గా చెప్పాలంటే, ఈ ఇంజన్ ఎవరు డిజైన్ చేసారో కానీ ఇది BS4 గ్లామర్ బైక్ కదా, హీరో గ్లామర్ బైక్. నేను చెప్తున్నా, నేను దీన్ని నడిపినంత హార్ష్గా హార్డ్గా ఎవరు డ్రైవ్ చేయరు. ఒక నార్మల్ 125cc బండి వేసుకొని నేను ఎగ్జామ్స్ రాయడానికి 700 kilometers పర్ డే ఒకటే డేలో వెళ్ళొచ్చేటోని. ఒకటే డేలో 800 kilometers నడిపిన. అండ్ ఇప్పుడు లడాఖ్కి వచ్చిన. ఇక మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ తట్టుకుంటుంది రెయిన్లో. ఎప్పుడు మాత్రం ఒక్కసారి ఇంజన్ ఆన్ అయినాక రన్నింగ్లో మాత్రం ఆఫ్ కాలేదు. ఇంకొకటి చెప్పాలంటే, ఇది 1 lakh kilometers అయితే తిరిగిన తర్వాత లడాఖ్కి వచ్చినాం. ఇక 95,000 ఉందనుకోకండి. యాక్చువల్గా మీటర్ కొన్ని రోజులు పనిచేయలేదు. సో 1 lakh kilometers తిరిగిన తర్వాత కూడా ఒక బండి ఇవన్నీ వేయగలుగుతుందంటే, ఇంజన్ తయారు చేసిన, ఇంజన్ని డిజైన్ చేసిన ఇంజనీర్సు, ఆ ప్రెసిజను అంతా గ్రేట్. ఇప్పుడు వచ్చే BS6లో అంత లేదు, కాకపోతే అండర్ 125cc BS4లో ఇది తోపు అని చెప్పొచ్చు నేను. మైలేజ్ కూడా మంచిగా కలిసి వస్తుంది. అండ్ మేబీ దీనికి ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేయాలి. రిటైర్మెంట్ అంటే వాడతాం, కాకపోతే ఇంత పెద్ద రైడ్స్ కాకుండా నెక్స్ట్ ఇయర్ మేబీ నేను ఇంకొక బైక్ అయితే తీసుకుంటా వేరేది. ఇప్పుడు ఫస్ట్ గేర్లో పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంతసేపు మీతో బ్లాగ్ చేస్తా అంటే యాక్సిలరేటర్ వదిలేసిన. హాయ్ బ్రో, हो गया? हो जाएगा। ओ वी विल मेक इट। कितना दूर है? वो दिख रहा है सामने। या ओके ब्रो। वो हाँ ओके हो जाएगा। ఓకే బ్రో ఓకే. యాక్చువల్గా వాళ్ళకి మేము రోడ్ క్లోజ్ ఉన్నాయని చెప్పినాం. ఢిల్లీ నుండి వచ్చినారు ఆ రైడర్స్, కాకపోతే వాళ్ళు ఉమ్లింగ్లో కంప్లీట్ చేసుకొని వచ్చిర్రు. మేము వాళ్ళు వెనక వచ్చినాం, పాపం ఏమనుకున్నారో ఏమో. అండ్ గైస్, ఇప్పుడు మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాము. మనం అరౌండ్ 19,000 feet హైట్లో ఉన్నాము. దీనికి నేను ఏం సెట్టింగ్ చేసిన అంటే, ఫ్యూల్ అయితే తక్కువ పోయేలాగా, ఎయిర్ ఎక్కువ పోయేలాగా పెట్టిన. ఎందుకంటే ఇక్కడ ఎయిర్ తక్కువ ఉంటుంది, సో వచ్చే ఎయిర్ మ్యాక్సిమం పంపించాలి. ఫ్యూయల్ తక్కువ ఉంటే ఇంప్రాపర్ కంబషన్ కాకుండా ఉంటుంది. సో అప్పుడు దీనికి ఎంత పవర్, అది ఎంత లిటిల్ ప్రొడ్యూస్ చేసినా ల్యాగ్ లేకుండా వెళ్తుంది. చూడండి, బండి జర్కిస్తలేదు, అందుకే ఇంత హైట్లో కూడా జర్కిస్తలేదు. అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మన ఫ్యూయల్ ఎక్కువ ఉండి ఎయిర్ తక్కువ ఉందనుకో, ఇంప్రాపర్ కంబషన్ జరిగి జర్కింగ్ జరుగుతుంది. స్మోక్ వెనుక విపరీతంగా స్మోక్ జనరేట్ చేస్తుంది. సో ఇంకా అవన్నీ ఎందుకులేండి, కానీ ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టే అంట. సో ఢిల్లీ నుండి వచ్చిన రైడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు. సో లెట్స్ గో. 25cc మీద నౌ వీఆర్ ఎట్ 19,000 feet హైట్. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా హైట్లో మనం ఉన్నాము. అది కూడా 125cc బైక్ 40 స్పీడ్లో పోతుంది. ఇక్కడ చెప్తున్నా కదా, బైక్ అనేది మ్యాటరే కాదు రైడ్స్లో. అది మౌంటైన్స్ కానీ ఎక్కడా కానీ నువ్వు ఎట్లా నడుపుతున్నావు, దాన్ని ఎట్లా ట్యూన్ చేసుకున్నావు, నీకు కంఫర్ట్గా మూవ్ అవుతుందా లేదా అనేది మ్యాటర్. 19,024 feet టు రీచ్ 19,024 feet. గైస్ చూడండి, 19,000 feet దగ్గర ఇట్లా క్లైంబ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఇప్పుడు అప్పుకి వెళ్తున్నాం మనం, ఇంక్లైండ్. సో అందుకే కొంచెం మనకు స్ట్రగుల్ అయితే అవుతుంది. చూడండి, బ్రో ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది నేషన్. ఇట్లా టర్నింగ్స్ దగ్గర స్లో చేసుకుంటాం కదా గైస్, మళ్ళీ పికప్కి కొంచెం టైం తీసుకుంటుంది. పికప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం థర్డ్ గేర్ వేసుకోవచ్చు. అమ్మ, అంత కింద నుండి వచ్చిన మా రోడ్లో చూడండి. అమ్మా గైస్, ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి, మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్. 19,000 feet హైట్లో ఉన్నాము. ఒక్కసారి చూడండి, మొత్తం మౌంటైన్స్, ఫ్రెష్ స్నో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ గైస్. బ్రీతింగ్ దగ్గరనే కొంచెం ఇబ్బంది, అంటే ఇబ్బంది కాదు, నార్మల్గా అనిపించేది. తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ పోతున్నట్టు అర్థమైపోతుంది అది మనకి. 1000 meters టు రీచ్ ఉమ్లింగ్లా గైస్. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ ఛాలెంజ్. గైస్ చూడండి ఎంత స్నో ఉందో, బ్యూటిఫుల్ స్కై, బ్యూటిఫుల్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్. మనం ఇంకొక 1 kilometer వెళ్తే మన ఛాలెంజ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాం. దట్ వీఆర్ గోయింగ్ టు రీచ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అండ్ కొంతమంది అంటుంటారు హైట్లో
చిన్న సీసీ బండ్లు ఆక్సిజన్ తీసుకోవు, ఎయిర్ అందవని. జస్ట్ లుక్ ఎట్ హియర్, జస్ట్ లుక్ ఎట్ ద స్పీడ్. ఐఎమ్ మెయింటైన్ 50 స్పీడ్ ఆన్ 19,000 feet హైట్లో 50 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. గైస్ ఫైనల్లీ guys, finally we reached. Welcomes you to the highest motorable pass in the world. And bro, we really made it on this Glamour 125cc. Oh guys, look at this. Guys, finally we reached 19,000 feet height, guys. Come on, look at this fresh snowfall. Bro, we need to honor this bike now with the snow. Woo! So guys, చూస్తారు కదా ఫైనల్గా మనం మన గ్లామర్ 125 బైక్ పైన అయితే వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఊమ్లింగ్లోనైతే రీచ్ అయిపోయినాం. సో ప్రస్తుతానికి మనం 19,024 feet హైట్ అయితే ఉన్నాం. బట్ ఒక్కసారి చెప్తున్నా, మీ లైఫ్ టైం వల్ల గుర్తుండాలంటే ఈ లడాక్ రైడ్ అయితే ఒకసారి చేయండి. అండ్ నేను కూడా ఏదైనా అడ్వెంచర్ బైక్ తీసుకొని కొనుక్కొని రావచ్చు. సో అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఆ అడ్వెంచర్ బండి తీసుకొని ఏదో హిమాలయన్ ట్యూకా బండ్లు తీసుకొని మీద వస్తే నాకు ఆ మజా రాదు. కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి, మీకు ప్రూవ్ చేయాలని చెప్పి నేను ఛాలెంజ్ తీసుకున్నా. ఫైనల్గా ఛాలెంజ్ కంప్లీట్ చేసేసిన. ప్రస్తుతానికి మనం వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ దగ్గర ఉన్నాం మన గ్లామర్ 125cc బైక్ తీసుకొని. ఇది స్పిరిట్. నెక్స్ట్ ఈ స్పిరిట్తో నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. సో జస్ట్ 22 years ఏజ్ అప్పుడు నేను ఆల్మోస్ట్ 26 states అయితే కవర్ చేసిన. ఈ ట్రిప్ కూడా మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇప్పటి వరకు ఇంతగానం వచ్చి చేసిన. సో ఇది వితౌట్ దేర్ సపోర్ట్ మనం అయితే ఏం చేయలేము. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే ఇక్కడ వరకు వచ్చి ఇదంతా చేయగలిగిన. సో ఇంకా రిటర్న్ అయితే అయిపోదాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత సేఫ్ కాదు. థ్యాంక్ యూ. సో గైస్ ఫైనల్గా మనం ఉమ్లింగ్లో పాస్కి వచ్చి మన ఐడెంటిటీ అయితే స్టిక్ చేస్తున్నాం. చూడండి, ఎక్కడో మంచిర్యాలలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. ఉమ్లింగ్లా దగ్గర 19,024 feet హైట్లో. సో మన ఐడెంటిటీని అయితే అక్కడ వేసేద్దాం రండి. మనం తెలంగాణ నుండి కాబట్టి హైదరాబాద్ అని వేసిన అందరికి తెలవాలని. సో మంచిర్యాల అంటే అందరికి తెలియకపోవచ్చు అని. సో ఇంకా లేట్ చేయకుండా ఇదైతే వేసేద్దాం. లెట్స్ పేస్ట్ ఇట్ వేర్ హియర్. ఓ దేకో, बस just look at this, మన ఐడెంటిటీ సాయి ప్రసాద్ ట్రావెలర్ లడాక్ రైడ్ అండ్ 125cc హైదరాబాద్ టు లడాక్ రైడ్ అని పెట్టేసిన. కాకపోతే మనం మంచిర్యాల నుండి వచ్చినాం. హైదరాబాద్ అని పెడితే అందరికి తెలుస్తుందని హైదరాబాద్ అని పెట్టేసిన అంతే. సో గైస్ టైం చూడండి, 6:36, 7th అని చూపిస్తుంది. చైనాది క్యాచ్ చేసినట్టుంది. అది దెంచోక్ చేసిన తర్వాత చైనా బార్డరే కదా. స్టేయింగ్ మోర్ దెన్ 5 minutes అనేది కష్టం ఇక్కడ. సో స్నోతోనే హానర్ చేసేసాం కదా నా బైక్కి. థ్యాంక్ యూ హీరో ఫర్ ఎవ్రీథింగ్. లెట్స్ గో. And one more thing, we need to honor the bro for making these wonderful roads at these heights. Bye bye Umlingla.